పేదల జెండా పేదల జెండా కార్మికుల జెండా కార్మికుల జెండా సిపిఎం పార్టీ రాష్ట్ర 4వ మహాసభను విజయవంతం చేద్దాం సిపిఎం పార్టీ 4వ రాష్ట్ర మహాసభను విజయవంతం చేద్దాం జిందాబాద్ సిపిఎం జిందాబాద్ సిపిఎం పేదల జెండా కార్మికుల జెండా పేదల జెండా కష్టజీవుల జెండా సిపిఎం విజయవంతం చేద్దాం సిపిఎం పార్టీ 4వ రాష్ట్ర మహాసభలను విజయవంతం చేద్దాం సిపిఎం పార్టీ మహాసభలను పేదల జెండా కార్మికుల జెండా కష్టజీవుల జెండా సిపిఎం మంత్రులారి ఎర్రజెండ నాయకత్వం విజయవంతం చేద్దాం సిపిఎం పార్టీ 4వ మహాసభలను విజయవంతం చేద్దాం వర్ధిల్లాలి కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి కార్మికుల ఐక్యత. ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లా బోయిన్పల్లి మండల కేంద్రంలో కార్మికుల ఆధ్వర్యం లోపల ఈ నెల 25 రోజున సంగారెడ్డిలో సిపిఎం పార్టీ తెలంగాణ రాష్ట్ర 4వ మహాసభ ఏదైతే ఉందో దానికి సంబంధించిన పోస్టర్ను ఇక్కడ విడుదల చేయడం జరిగింది. మరి 25వ తారీఖు నుంచి 28వ తారీఖు దాకా 3 రోజులు పెద్ద ఎత్తున కష్టజీవుల పార్టీ, కార్మికుల పార్టీ, రైతాంగం కోసం కొట్లాడే పార్టీ, మహిళా బీడీ కార్మికుల కోసం పోరాటం చేసే పార్టీ ఏదైతే ఉందో కేవలం భారత కమ్యూనిస్టు పార్టీ అనే చెప్పుకోవాలి. మరి అటువంటి కష్టజీవుల పార్టీ మహాసభలు అట్టహాసంగా పెద్ద ఎత్తున 25వ తారీఖు నాడు సంగారెడ్డిలో ప్రారంభమవుతున్న సందర్భంలో ఈ జిల్లాల నుంచి కార్మిక వర్గాలు పెద్ద ఎత్తున మహిళా బీడీ కార్మికులు, భవన నిర్మాణ రంగం కార్మికులు, అమ్మాలి కార్మికులు, కష్టజీవులు ఎవరైతే ఉన్నారో ఈ జిల్లా నలుమూల నుంచి పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్క కార్మికుడి మీద ఉంది. కాబట్టి ఆ దిశగా ఆ రోజున 25వ తారీఖు నాడు పెద్ద ఎత్తున సిపిఎం పొలిట్ బ్యూరో సభ్యురాలు బృందాకారతో, అలాగే సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం గారు, అలాగే సిపిఎం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు బివి రాఘవులు గారు ఎవరైతే ఉన్నారో పెద్ద ఎత్తున అగ్రనాయకత్వం పాల్గొనడం జరుగుతుంది. కాబట్టి ఈ మూడేళ్ళు ఈ ప్రభుత్వంతో మనం కార్మిక వర్గం ఎదుర్కొంటున్న సమస్యలు ఏవైతే ఉందో మరి ఇలా చూసుకుంటే ప్రధానంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ 6 గ్యారంటీల అమలుతో ఇలా అధికారంలోకి వచ్చి కేవలం ఒక మహిళలకు ఉచిత బస్సు విషయాలు తప్పించి మిగతా గ్యారంటీలు ఏవైతే ఉన్నాయో ఏమాత్రం పట్టించుకున్న పరిస్థితి లేదు. ఇలా రైతాంగం విషయం చూసుకుంటే ఇలా రేవంత్ రెడ్డి గారు 2 లక్షల రూపాయలు మాఫీ చేస్తా అని చెప్పి పూర్తి స్థాయిలో రైతాంగానికి మాఫీ చేయని పరిస్థితి ఉన్నది. మరి ఇలా కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం చూసుకుంటే కార్మికుల హక్కులను కాలరాసే విధంగా 46 చట్టాలు ఏవైతే ఉన్నాయో వాటిని 4 లేబర్ కోడ్లకు కుదించి ఇలా కార్మికుల శ్రమను దోచుకునేందుకు 10 గంటలు, 12 గంటలు, 14 గంటలు పని విధానం తీసుకొచ్చే సందర్భంలో మరి ఇలా కాంగ్రెస్ పార్టీ సెక్యులర్ పార్టీ అని చెప్పుకుంటున్న ఇలా కాంగ్రెస్ పార్టీ మరి ఇలా రేపు భవిష్యత్తులో మరి కార్మికుల వైపు నిలబడుతుందా, మరి ఇలా బీజేపీ వేసుకున్న పన్నాగంలో నిలబడుతుందో కూడా ఇలా కాంగ్రెస్ పార్టీ అర్థం చేసుకోవాలి. అలాగే కార్మిక వర్గం కూడా అర్థం చేసుకోవాలి. ఇలా కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం మరి నల్లధనం తీసుకొస్తా అని చెప్పి సంవత్సరాలు దాటిపోయినా కూడా మరి ఒక్కొక్క అకౌంట్లో 15 లక్షల రూపాయలు వేస్తామన్న మాట ఎక్కడ పోయింది? అలాగే ఆర్థిక నేరస్తులు ఎవరైతే ఉన్నారో విజయ్ మాల్యా లాంటి, నీరవ్ మోదీ లాంటి వాళ్ళు ఇలా దేశం దాటిపోయినా కూడా సంవత్సరాలు గడిచిపోతున్నా కూడా ఇలా వాళ్ళని తీసుకొచ్చే పరిస్థితి లేదు. మరి ఇలా బ్యాంకులకు ప్రజాధనానికి 1000 కోట్ల రూపాయలు కొల్లగొట్టి ఇలా దేశం తరలిపోయిన ఇలా ప్రపంచ దేశాలలో మోడీ పెద్ద ఎత్తున చెస్మా అని చెప్పుకుంటున్న మరి ఇలా మోడీ మరి ఇలా ఆర్థిక నేరస్తులను ఎందుకు రాబట్టలేకపోతుందని చెప్పి ఇలా కార్మిక వర్గం సిపిఎం పార్టీ పక్షాన ఇలా ప్రభుత్వాలను హెచ్చరికలు జారీ చేయడం జరుగుతుంది. ఇటువంటి అనేక సమస్యలు ఇలా పెరిగిన ధరలు చూసుకుంటే, ఇలా డీజిల్ ధరలు చూసుకుంటే, ఇలా ఏ రంగం చూసుకున్నా సామాన్యుడు బతికే పరిస్థితి లేకుండా ఇలా బీజేపీ ప్రభుత్వం అవలంబిస్తున్న తీరు కూడా ప్రజానీకం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. రాబోయే రోజుల్లో ఇలా రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అయినా రేపు
కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం అయినా అవలంబిస్తున్న తీరు పట్ల ఈ పార్టీ మహాసభలలో అనేక సమస్యలపై వేదిక చేసుకొని చర్చించుకొని భవిష్యత్తులో పోరాటాలకు వేదిక అవుతుంది కాబట్టి ఆ వేదికను చేసుకొని కార్మిక వర్గం పెద్ద ఎత్తున తరలి వచ్చి ఈ సిపిఎం పార్టీ 4వ మహాసభలు ఏవైతే ఉన్నాయో విజయవంతం చేయవలసిన బాధ్యత ప్రతి ఒక్క కార్మికుడి మీద ఉంది కాబట్టి ఆ దిశగా ఆలోచించి 25వ తారీఖు నుంచి ఇక్కడ బోయినపల్లి మండలం నుంచి పెద్ద ఎత్తున బయలుదేరాలని చెప్పి సందర్భంగా బోయినపల్లి మండల సిపిఎం పార్టీ శాఖ తరఫున విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. అదే సందర్భంలో ఆ పోస్టర్కి సంబంధించిన పోస్టర్ ఏదైతే ఉందో మహాసభ పోస్టర్ ఈ రోజు ఇక్కడ కార్మికుల ఆధ్వర్యంలో విడుదల చేయడం జరుగుతుంది. పేదల జెండా, పేదల జెండా, కష్టజీవుల జెండా, కష్టజీవుల జెండా, జిందాబాద్ సిపిఎం, జిందాబాద్ సిపిఎం, వర్ధిల్లాలి ఎర్ర జెండా నాయకత్వం, వర్ధిల్లాలి ఎర్ర జెండా నాయకత్వం, వర్ధిల్లాలి కార్మిక వర్గాల ఐక్యత, వర్ధిల్లాలి కార్మిక వర్గాల